హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఏపీ సెట్ 2024. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ 22 జూలై లోపు చేయాలి. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇప్పుడు చెప్తున్న 15 సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఫస్ట్ ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్. ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ప్రింట్ వస్తుంది. అండ్ దెన్ ఈజ్ రిపోర్టింగ్ ఆర్డర్ సేమ్. ర్యాంక్ కార్డ్, ఈఏపీ సెట్, హాల్ టికెట్ అనేది ఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్, అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఆఫ్ యోర్స్, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అని చూపించడానికి ప్రూఫ్, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓసీ, అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఎన్సీసీ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి అది పెట్టండి. అండ్ దాన్ని స్టడీ సర్టిఫికేట్ 6th to 12th స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 or 3, అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అదర్ స్టేట్స్ వాళ్ళకి, బయట నుంచి ఎవరైనా జాయిన్ అవుతాం అనుకుంటే వాళ్ళకి. That's all about certificates required when you are reporting at the college, friends. And I just want to remind you a thing, that is నాకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు, లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ రాలేదు అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ప్రొసీడ్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. బట్ మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళి రిపోర్ట్ చేయండి. దానివల్ల మీ వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ చేయకుండా ఉంటారు. సో ప్లీజ్ డూ that. Please do support me because your encouragement inspires me to create more content. So please do like, share and subscribe to my channel. And this is Lalita signing off.